అందరికి దండాలు టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజక్కొచ్చింది. ఇక ముచ్చట మును పెడదాం పాండ్రి. కరోనా టైంలో కరోనిల్ అనే మందుని తయారు చేసి మా దగ్గర కరోనాకు మందు ఉన్నదని చాలా పెద్ద ఎత్తున పతంజలి కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది, పత్రికలలో రాసుకొచ్చింది. అంతేకాదు క్యాన్సర్ ని మొత్తం నయం చేసే మందులు కూడా మా దగ్గర ఉన్నాయన్నది. అసలు ఇప్పటిదాకా చికిత్స లేని రోగాలకు కూడా నయం చేస్తున్నాము అని చెప్పుకొచ్చింది. మరి ఇవన్నిటిని నయం చేసేందుకు మా దగ్గర ఉన్న ఔషధాలు దివ్యమైన ఔషధ లక్షణాలు ఉన్నాయా వీటికి అని బాగా ప్రకటనలు చేసిండ్రు రామ్దేవ్ బాబా పతంజలి మందులని. రక్తపోటు, మధుమేహము, కొలెస్ట్రాల్, కాలేయ రుగ్మతల సొంటి చాలా రోగాలను నయం చేస్తామని జనాన్ని బురిడి కొట్టించే ప్రకటనలు టీవీలల్లా పేపర్లల్లో వేసుకొచ్చింది. ఇక ఆఖరికి సుప్రీంకోర్టు ఇది చూసినాక దీని మీద గట్టిగా అరుచుకుందనుకో రాదుర్రి. రామ్దేవ్ బాబా పతంజలి హెడ్ బాలకృష్ణ ఇద్దరు క్షమించమని అడిగిరు దెబ్బకు. మరి గింత కథ నడుస్తుంటే కేంద్రంలో కూర్చున్న మోడీ సర్కారు, ఇటు ఉత్తరాఖండ్ నేల్తున్న కమలం సర్కార్లు బాబా రామ్దేవ్ కు అడ్డుకట్టేయకుండా ఆపమని చెప్పలేదు, గాలికి వదిలేసింది. ది హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అసొంటి కొన్ని ఆంగ్ల పత్రికలల్లా ఇప్పుడు పతంజలికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చర్యకు మద్దతుగా సంపాదకీయాలను రాస్తున్నాయి. డ్రగ్స్ అండ్ మ్యూజిక్ రెమెడీస్ చట్టము 1954 ప్రకారంగా గా చట్టంలో చెప్పిన షరతుల ప్రకారంగా జనాలని తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించడానికి పతంజలి ఒక్కటే కాదు, ప్రెస్ కూడా బాధ్యతే ఉంటది. కాబట్టికే ప్రకటనలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన అన్ని మీడియా సంస్థలు చట్టాన్ని లెక్క చేయనందుకు పతంజలితో పాటు గివ్విటికి కూడా బాధ్యత ఉంటదని విశ్లేషకులు అంటుండ్రు. సరే, మరి ఏదైనా మందు తయారు చేసినా గానీ మార్కెట్లకు ఇడిచే ముందల కరెక్ట్ గా పరీక్షలన్నీ చేసి నిజంగానే ఈ మందుతోని రోగం తక్కువైతుందా లేకుంటే ఎక్కువైతున్నదా, ఇంకేమన్నా కొత్త రుగ్మతలు తీసుకొచ్చి పెడుతున్నదా అనేది అన్ని చూసి పరీక్షలు చేసినాక లైసెన్స్ ఇస్తారు ఈ మందుకు. మరి పతంజలి డ్రగ్స్ కు ఉత్తరాఖండ్ డ్రగ్స్ కంట్రోలర్ లైసెన్స్ ఎట్లా ఇచ్చింది అని తప్పు పడుతున్నారు. ఇవన్నీ పరీక్షలు చేసినాక ఇవ్వాలనాయే గిట్టెట్టిచ్చింది అని తప్పు పడుతుర్రు. ఇక మరి బీజేపీ వెళ్తున్న రాష్ట్రాలల్లో పతంజలి బొచ్చడన్ని ప్రకటనలు ఇచ్చింది, పత్రికలలో కూడా వేసుకొచ్చింది. మరి అప్పుడు డ్రగ్స్ అండ్ మ్యూజిక్ రెమెడీస్ చట్టం కింద అదుపు చేసే అధికారము ఆ రాష్ట్రాలలో ఉన్న డ్రగ్స్ కంట్రోలర్లకు ఉంటది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అసలుకే పట్టించుకోలే అని విశ్లేషకులు మండిపడుతున్నారో దిక్కుంగా. పతంజలి మందులను పరీక్షించడంలా ప్రభుత్వ యంత్రాంగము, బ్యూరోక్రసీ రెండు ఫెయిల్ అయినాయి అని అంటుండ్రు. ఆయుష్ మంత్రిత్వ శాఖని ప్రత్యేకంగా మోడీ సర్కారు మొదటి టర్మ్ లో సృష్టించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తుండ్రు. మందులు తయారు చేసినాక డబుల్ బ్లైండ్ క్లినికల్ ట్రయల్స్ తర్వాత అవి ఎట్లా పనిచేస్తాయి, ఏం కథ అని భద్రత ఉంటదా ఉండదా అనేది అన్ని తీర్ల పరీక్షలు చేస్తారు. కానీ దీంట్లో ఈ రెండు శాఖల బ్యూరోక్రసీ ఫెయిల్ అయిందని అంటుండ్రు. 2010లో ప్రభుత్వము ఆయుష్ పరిశ్రమ మీద 158 బి రూల్ ని తీసుకొచ్చింది. దీని ప్రకారంగా ఆయుష్ విభాగంలో తీసుకొచ్చిన కొత్త ఔషధాల భద్రతకు సంబంధించిన విషయాలన్నీ రుజువు చేయవలసిన అవసరం ఉంటది. కానీ వీళ్ళు ఇటువంటి రూల్స్ ఏవి పాటించలే. కానీ ఇది ఇట్లుంటే 2018లో ఆయుష్ మంత్రిత్వ శాఖ 158 బి రూల్ ప్రకారంగా పరిశ్రమ ఎసొంటి క్లినికల్ ట్రయల్స్ చేయవలసిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఇక మరి దీనికి బదులు ఆయుష్ పరిశ్రమ పైలట్ అధ్యయనాలు చేస్తే చాలని ఈ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటిదాకా పైలట్ అధ్యయనాలు అంటే మంత్రిత్వ శాఖ నుంచి ఏం చెప్పలేదని నిపుణులు ఒక దిక్కుంగా బగ్గం అంటుండ్రు. ఇక మరి గిట్లా చేసినాక గిసొంటివన్నీ పతంజలి కంపెనీకి ఇంకా కొంత బలాన్ని ఇచ్చినట్టు అయినాయి కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, బ్యూరోక్రసీ ఇవన్నీ ఈ విషయంలో కరెక్ట్ గా పనిచేయలేదు. కాబట్టినే మొత్తం వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇలా పతంజలి మందిని ముంచి ఆగం చేసి పైకి వచ్చింది అని విశ్లేషకులు అంటుండ్రు. ఇక మరి పతంజలి స్పాన్సర్ చేసిన ప్రకటనలన్నీ ఆయుష్ పరిశ్రమ కూడా ప్రచురిస్తుంది. మళ్ళా ప్రచురించిన ప్రకటనలన్నీ ఇంగ్లీష్ వార్తా పత్రికలలో కూడా రాసుకొస్తుంది. ఇంకేముంది, జనాలు నిజంగానే అనుకొని నమ్మి ఆగమైతుండ్రు. గిట్లా జనాలను ముంచి అడ్డదారుల సొమ్ము చేసుకుంటున్న పతంజలి కంపెనీ మీద, రామ్దేవ్ బాబా మీద కూడా సుప్రీంకోర్టు మస్తు గరమైందుల్లా. అయితే రామ్దేవ్ బాబా అంత అమాయకుడేం కాదు, బాధ్యత లేకుండా చేసిండు అని జస్టిస్ హీమా కోహ్లీ, జస్టిస్ ఏ అమనుల్లా ధర్మాసనము గరమైంది. అటెన్క రామ్దేవ్ బాబా మేము చేసింది తప్పే, మా తప్పుకు క్షమించమని అడుగుతున్నాము, అప్పుడు మేము చేసింది కరెక్ట్ కాదు, మళ్ళా ఇసొంటి తప్పు మళ్ళా చెయ్యము అని చెప్పుకొచ్చిండు. కానీ చట్టం ముందల అందరూ ఒక్కటే, నువ్వేం స్పెషల్ కాదు, మీరు ఏం చేసినా అది మీ బాధ్యత మాత్రమే, మా ఆదేశాలను అనుసరించి క్షమించమని అడిగిండ్రు. కానీ నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయొద్దని మీకు తెలియదా అని సుప్రీము మొట్టికాయలు గట్టిగా వేసినాక మేము చాలా
పరీక్షలు చేసే బయటికి తెచ్చినాము అని చెప్పుకొచ్చిండు రామ్దేవ్ బాబా. కానీ ఏదేమైనా కానీ మీరు చేసింది ముమ్మాటికి తప్పే. కాబట్టికే బిడ్డ ఖబర్దార్, మేమేం చెప్తామో అది చేస్తేందుకు మీరు రెడీగా ఉండుండ్రి అని గట్టిగా హెచ్చరించింది ధర్మాసనము. అవును గాని సర్కార్లు చక్కగా పట్టించుకొని పని చేసి వాళ్ళకి అడ్డుకట్టేసి ఉంటే కథకి ఇంత కాడికొస్తుండేనా అని అంటుండ్రు గిదిన్న జనమంతా. మరి ఇక ఈ కేసుని ఈ నెల 23వ తారీఖు దాకా వాయిదేసిండ్రు. ఇక చూడాలి మరి ఆయనలు ఏమైతుందో. మీరేమనుకుంటారు దీని గురించి కామెంట్ రాయండ్రి. ఇది ఎలాంటి ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అది వరకు దాకా చూస్తూనే ఉండుర్రి T10.